కేరళ తమిళనాడు తర్వాత దేశం దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎన్నిక బెంగాల్ ఎన్నిక. బెంగాల్లో మమతా బెనర్జీ 4వ సారి ముఖ్యమంత్రి అవుతారా అవరా అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దాదాపుగా సర్వశక్తులు ఒడింది. ఎట్టి పరిస్థితుల్లో టీఎంసీ దూకుడికి కళ్ళవేసి, మమతా బెనర్జీ దూకుడికి కళ్ళవేసి అక్కడి నుంచి తమ విజయయాత్రని ప్రారంభించాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసిందో బీజేపీ చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, అంచనాల ప్రకారం బెంగాల్లో బీజేపీకి ఈసారి అవకాశం దక్కవచ్చు. గట్టి పోటీ మమతా బెనర్జీ వైపు నుంచి ఉన్నప్పటికీ కూడా బెంగాల్లో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన నెంబర్ భారతీయ జనతా పార్టీ తెచ్చుకోగలుగుతుంది అని చెప్పే సర్వే సంస్థలని కూడా చెప్తున్నాయి. మ్యాట్రిక్స్ ఇస్తున్న నెంబర్స్ కూడా మనం ఒకసారి గమనిస్తే 146 to 161 మ్యాజిక్ ఫిగర్ని దాటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన నెంబర్ భారతీయ జనతా పార్టీ సాధించుకోగలదు అన్నది మ్యాట్రిక్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్. మొత్తం 294 స్థానాలు ఉన్నటువంటి బెంగాల్లో. అట్ ద సేమ్ టైం పీమార్క్ ఇస్తున్నటువంటి సర్వే కూడా మనకి అదే రకమైనటువంటి సంకేతాలు ఇస్తోంది. 152 నుంచి 175 స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకోవచ్చు అన్నది పీమార్క్ ఇస్తున్నటువంటి ఇండికేషన్. యాక్సిస్ మై ఇండియా కూడా దాదాపుగా టఫ్ ఫైట్ ఉండవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకే కొంత అడ్వాంటేజ్ పొజిషన్ ఉండొచ్చు. రెండింటి మధ్య నెక్ టు నెక్ ఫైట్. అంటే మనం యాక్సిస్ మై ఇండియా నెంబర్ చూస్తుంటే 135 to 155 మమతా బెనర్జీకి వచ్చే ఆస్కారం ఉంది. అంటే భారతీయ జనతా పార్టీకి 138 నుంచి 158 స్థానాలు దక్కేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. అంటే చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చు అన్నది యాక్సిస్ మై ఇండియా ఇస్తున్నటువంటి ఇండికేషన్. కానీ మిగతా 2 సంస్థలు మ్యాట్రిక్స్ కానీ పీమార్క్ కానీ ఇస్తున్న ఇండికేషన్ క్లియర్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన నెంబర్ సాధించుకోగలుగుతుంది. 4వ సారి ముఖ్యమంత్రిగా దీది అయ్యేటువంటి ఆస్కారం లేదు అన్నది మొదటి రెండు సర్వే సంస్థలు చెప్తుంటే యాక్సిస్ మై ఇండియా టఫ్ ఫైట్ అని చెప్పి చెప్తున్న పిక్చర్ మనం గమనిస్తున్నాం. ఈ విషయం మీద మనం ఒకసారి మాట్లాడదాం. ఒకసారి రవి గారి దగ్గరికి వెళ్దాం. రవి గారు, మీ అంచనా ఏంటండి బెంగాల్కి సంబంధించి? ఎన్నికలు అన్నిట్లో ఎక్కువ మంది దృష్టి ఉన్నది బెంగాల్ మీద. సరే, మీరు 3 2 అలా చూపిస్తున్నారు. బయట కొన్ని చూస్తే మనము ఉదాహరణకు ఆపరేషన్ చాణక్య, ఆ శ్రీ ఆత్మ సాక్షి ఇట్లాంటివేమో మమతా బెనర్జీ వస్తాయని ఇంకొంచెం ఫర్మ్ గా చెప్తున్నాయి. దానితో మోదీ గారేమో మన ప్రచారం ముగిస్తూ ఈసారి నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వస్తాను అని చాలా గంభీరమైన ఒక ప్రకటన కూడా చేశారు. మురళి, బెంగాల్లో అయినా ఇంతకుముందు మనం చర్చించిన తమిళనాడులో అయినా ముఖ్యమైన విషయం లక్షల కోట్ల ఓట్లు తొలగించి అసలు ఒక అసాధారణ పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి. వీటన్నిటిలో కూడా పోలింగ్ బెంగాల్లో చాలా విపరీతంగా జరిగింది. మొదటి దశలో అయితే 90% పైన. మొదటి దశలో వచ్చిన ఓట్లే బెంగాల్ దాన్ని ఎక్కువగా నిర్ణయిస్తాయని ఒక అభిప్రాయం సాధారణంగా రాజకీయ వర్గాల్లో ఉంది. బెంగాల్ 32 ఏళ్ళు పాలించి ఓడిపోయినటువంటి, ఇప్పుడు పాత్ర లేదంటున్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ సిపిఎం వామపక్ష సంఘటనకు గతంలో 30% ఓట్లు ఉన్నాయి. 32%. ఒక బైనరీ నెరేటివ్, అంటే రెండే పార్టీలను మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ ఎక్కువగా తీసుకొచ్చారు. సో ఇక్కడ చాలా ఆసక్తికరంగా మనం చర్చిస్తున్న కేరళ, బెంగాల్ 2 కూడా వామపక్ష ప్రాబల్యం కలిగినటువంటి రాష్ట్రాలుగా పేరు. ఈ 2 చోట్ల వాళ్ళు రాకుండా చేయడం బీజేపీకి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది, సైద్ధాంతిక ప్రత్యర్థులు కాబట్టి. మమతా బెనర్జీ రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు. బెంగాల్ గురించి మనం విశ్లేషణ కంటిన్యూ చేద్దాం రవి గారు. కానీ యాక్సిస్ మై ఇండియా తమిళనాడుకు సంబంధించి ఒక నెంబర్ ఇస్తోంది, చాలా అనూహ్యమైనటువంటి నెంబరు. అందరూ కేవలం విజయ్ పార్టీ ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది, అది కేవలం ఏఐడిఎంకే అవకాశాన్ని గండికొట్టింది అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ టీవీకే విజయ్ పార్టీ ఖచ్చితంగా 98 నుంచి 120 స్థానాలు దక్కించుకునేటువంటి ఆస్కారం ఉంది. అది చాలా క్లియర్గా యాక్సిస్ మై ఇండియా ఇస్తున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నెంబర్ ఇది. అన్ని సర్వే సంస్థలు ఇప్పటివరకు మనకు వచ్చిన సర్వే సంస్థలన్నీ కూడా 10 నుంచి 15 స్థానాలు, 20 స్థానాలు, 30 స్థానాలకు మాత్రమే విజయ్ పరిమితం అవుతాడు అని చెప్తుంటే టీవీకే పార్టీ, విజయ్ పార్టీ, యాక్సిస్ మై ఇండియా మాత్రం 98 నుంచి 120 స్థానాలు దక్కించుకునేటువంటి ఆస్కారం ఉంది విజయ్ పార్టీ అని చెప్తున్న నెంబర్ మనం చూస్తున్నాం. చాలా అనూహ్యంగా ఉంది నెంబర్. రవి గారు, ఒకసారి దీని మీ కామెంట్. ఖచ్చితంగా ఇది నిజంగా జరిగితే చాలా షాకింగ్ విషయమే. షాకింగ్ ఇన్ ది సెన్స్ అంత సంచలనాత్మకమైన విషయమే అవుతుంది. కానీ వింటున్న దాన్ని బట్టి, చూస్తున్న దాన్ని బట్టి ఇతరులందరూ చెప్తారు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే రవి గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఓ సినీ స్టారు రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాడు. రాజకీయ పార్టీలకు ట్రెడిషనల్గా ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో టాప్ టు బాటమ్, స్టేట్ లెవెల్ లీడర్షిప్ నుంచి మొదలు పెడితే బూత్ లెవెల్ వరకు ఉండేటువంటి ఒక మెకానిజం, అది ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఉండేటువంటి ఒక మెకానిజం. కానీ విజయ్ పార్టీకి, టీవీకేకి అటువంటి ఒక స్ట్రక్చర్ ఉందా? ఈ మొత్తం వచ్చినటువంటి జనాలన్నీ కూడా ఓట్లుగా మలిచేటువంటి ఒక మెకానిజం
టీవీకే ఏర్పాటు చేసుకోగలిగిందా అంటే మీరేమంటారు? డెఫినెట్ గా మనకి ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా కాదని అనుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టి పారేశారు కదా. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేశారు కదా. కానీ అంత పరిస్థితి, అంత సీన్ సినిమా భాషలో చెప్పాలంటే విజయానికి ఉందా అనేది, చాలా విజయ్కి ఉందా అనేది ఒక ప్రశ్నార్థకమే. రెండోది వీళ్ళందరూ, నేను అదే చెప్పబోయింది, అబ్కాబాద్ చాల్సా ఉపార్ అన్నప్పుడు వీళ్ళందరూ ఈ యాక్సెస్ మా ఇండియాతో తర్వాత కళ్ళ నీళ్లు పెట్టుకున్న వాళ్ళు, క్షమాపణలు చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు. కాబట్టి ఒకరు భిన్నంగా చెప్పడం అన్నది అది మనం ప్రాక్టికల్ గా చూడాల్సిన కమింగ్ బ్యాక్ టు బెంగాల్, ఎందుకంటే ఇది తమిళనాడు కొంత అనూహ్యమైన నెంబర్ కనిపించింది కాబట్టి ఒకసారి మనం దానిలోకి వెళ్ళాం. కమింగ్ బ్యాక్ టు బెంగాల్ కి సంబంధించిన అంశాలకు వస్తే ఓకే, ఒక్క నిమిషం రవి గారు. భాను గారు, బెంగాల్లో ఒక్క నిమిషం రవి గారు, బెంగాల్లో దీదీ దూకుడికి కళ్ళెం వేయగలుగుతుందా భారతీయ జనతా పార్టీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బెంగాల్ ప్రజలు బెంగాల్ టైగర్గా భారతీయ జనతా పార్టీని చూడాలనుకుంటున్నారు. బెంగాల్లో బెంగాల్ టైగర్గా భారతీయ జనతా పార్టీని చూడాలనుకుంటున్నారు. దీదీ మమతా బెనర్జీ పరిపాలన దాదాపు ఒక దశాబ్ద కాలంగా మసకబారిపోయింది. అక్కడ ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా వెళ్ళింది. ఒక గూండా రాజమార్గ, గతంలో బీహార్ని ఏ విధంగా, ఉత్తరప్రదేశ్ని ఏ విధంగా మనం మాట్లాడుకునే వాళ్ళము, ఆ విధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని ఒక గూండా రాజుగా వాళ్ళ కార్యకర్తలు కానీ, అంటే చెప్పకూడదు, అధికారులు కూడా అధికార పార్టీ తొత్తులుగా మారిపోయి ప్రజల పక్షాన ఉండాల్సింది పోయి పూర్తిగా అధికార పక్షాన మారిపోయిన కారణంగా బాగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మీరు కానీ మనం కానీ గమనించినట్టయితే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కానీ, రెండో దశ ఎన్నికల పోలింగ్ సరళం కానీ మనం కానీ గమనించినట్టయితే దాదాపు 90% పైచలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారు. ముఖ్యంగా అనర్హత ఓటుని తొలగించిన కారణంగా దాదాపు 60 లక్షల ఓట్లు అదే అనమాట. సంపాదించుకోలేకపోయారు, చాలా గట్టి పోటీ ఇచ్చారు. కానీ లాస్ట్ టైం మీరు ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా మార్పు అద్భుతం జరిగింది. మమతా బెనర్జీని కాదని ఒకవైపు ముస్లిం ఓట్లు కొంత కన్సాలిడేట్ అయ్యాయి అని చెప్పి ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఒకవేళ నాన్ ముస్లిం ఓట్స్ అని కూడా స్ప్లిట్ అయిపోతే డైరెక్ట్ గా ఇప్పుడు హిందూ ఓట్లు కూడా కన్సాలిడేట్ అయ్యాయి. హిందూ ఓట్లు కూడా కన్సల్టేట్ అయిపోయాయి. ఏం నష్టం లేదు, హిందూ ఓట్లు కూడా కన్సల్టేట్ అయిపోయాయి. ఖచ్చితంగా ఈరోజు మమతా బెనర్జీ గారి పరిపాలన మాకు వద్దని చెప్పి చాలామంది, మీరు చూడండి, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాక్ట్ పోల్స్ కానప్పటికీ నాకున్నటువంటి సమాచారం, పెద్దలు ఢిల్లీ నుంచి ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా ఈసారి వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతున్నామని చెప్పి పైనుంచి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అదే తమిళనాడు మీకు చెప్పలేదు కదా, విజిల్ సౌండ్ సౌండ్ బాగానే ఉందని చెప్పాను. దీదీ పెర్ఫార్మెన్స్, బీజేపీ చేసిన ఎఫర్ట్స్ రెండు కంపేర్ చేస్తే బేసికల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ చేతిలో ఉంది. హోమ్ మినిస్టర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, లేకపోతే నిన్నో మొన్న మనం చూసాం ఉత్తరప్రదేశ్ నుంచి సెట్ చేసేటువంటి తమిళనాడు కూడా భారతదేశంలో ఉందన్న, తమిళనాడు కూడా భారతదేశంలో ఉంది. వారు కానీ వీళ్ళందరూ టెర్రరైజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ని తీసుకువెళ్ళి బెంగాల్లో ఎగ్జిబిట్ చేసినటువంటి పరిస్థితి చూసాము. 61 లక్షల ఓట్లు తీసేశారన్నారు, అది కూడా చూసాము. లేకపోతే దాంట్లో ఇతర దేశాలకి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారు, బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారు, ఇవన్నీ చెప్పి టెర్రరైజ్ చేసినప్పటికీ కూడా బట్ స్టిల్ నిలబడగలిగింది. సో డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు వివిధ రాజకీయ పార్టీలు అనేటువంటిది ఇక్కడ మనం ముగ్గురు కూడా విజ్ఞులు చాలా కాలం నుంచి రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. జరిగేటువంటి పరిస్థితుల్లో ఓటరు భయభ్రాంతులు అయ్యేటువంటి పరిస్థితులు ఫస్ట్ స్పెల్ తర్వాత కంట్రోల్ రూమ్కి వెళ్ళి హోంమంత్రి గారు అక్కడ ఉండి మాట్లాడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నం. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తమిళనాడు భారతదేశంలో ఉందా, పాకిస్తాన్ లో ఉందా? తమిళనాడు భారతదేశంలో ఉందా, పాకిస్తాన్ లో ఉందా? బెంగాల్లో చేసిన బెంగాల్ గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడు కూడా భారతదేశంలోనే ఉంది కదా. ఇంకా మీరు సీనియర్ నాయకులు, మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎలా చెప్పండి? ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు, ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భానుగారు, రుద్రరాజు గారు, ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఏవి, అసలు ఫలితాలు కాదు, అసలు ఫలితాలు 4వ తారీఖు. రవి గారు క్విక్గా ఒకసారి క్లోజ్ చేద్దాం. బెంగాల్కి సంబంధించినంత వరకు భయభ్రాంతులకు గురి చేసి తెచ్చుకున్నటువంటి ఓట్ల బీజేపీవి, లేక
నిజంగానే కొంత వ్యతిరేకత మమతా బెనర్జీ మీద క్రమక్రమంగా ఎస్టాబ్లిష్ అవుతూ ఈరోజు అది రిజల్ట్ రూపంలో కనిపించిందా? కాదండి ఒక్క నిమిషం రవి గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం రవి గారు ఈ దౌర్జన్యం కేవలం బీజేపీ కాదు, మమతా బెనర్జీ కూడా చాలా భారీ ఎత్తున చేసింది. ఓకే. కానీ లెఫ్ట్ కాంగ్రెస్ రాకుండా ఉంటాని బీజేపీయే మమతా బెనర్జీని దీదీని చాలా హీరోయిన్ గా చేసిందనే విమర్శ రాష్ట్రంలో చాలా విచిత్రమైన విమర్శ ఉంది. మొత్తాన్ని మాయం చేసి మేమిద్దరమే త్రిబుల్ ఎం ఉండేది అంతకుముందు, మమతా మోదీ మార్క్సిస్టులను పక్కన పెట్టేసి ఈ డబుల్ ఎం లోనే ఇదంతా నడిచింది అన్నప్పుడు ఈ డబుల్ ఎం లో మధ్యలో ఎవరు వస్తారు? సరే చూద్దాం. Yeah. సరే ఇప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. సరే అది అయిపోయింది, అది గతం చరిత్ర. ఇప్పుడు జరిగిన ఎన్నిక అవునన్నా కాదని ఈ రెండు కూటమిల మధ్య ఈ రెండు పార్టీల మధ్య చూద్దాం. 4వ తేదీ వరకు ఈ రకమైనటువంటి విశ్లేషణలు, చర్చలు, రకరకాల అంచనాలు ఎవరి ఎక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా క్లియర్గా ఈసారి తమిళనాడులో మళ్ళీ స్టాలిన్కి పట్టం కట్టేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం విజయానికి మార్పు తప్పదు కేరళలో అని చెప్తున్న పరిస్థితిగా మనం గమనిస్తున్నాం. బెంగాల్ విషయాన్ని తీసుకుంటే మాత్రం బెంగాల్లో మనకి చాలా క్లియర్గా మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా బీజేపీ ఈసారి మొదటిసారిగా బెంగాల్లో పాగా వేయవచ్చు అన్నది ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్.